హలో, గుడ్ మార్నింగ్. విజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. ఇవాళ మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ లేచి బొంగడుకుని టీ తాగుబుద్ధి కాలే. ఇవాళ టమాటో సూపు చేస్తున్నాను. ఫస్ట్గా స్టవ్ తీసుకుని స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పోసి పెట్టాను. అది వేడెక్కుతుంది. వేడెక్కాక ఈ టమాటో సూప్ పౌడర్ అందులో కలిపేయాలి. కలిపేసి ఒకసారి మరగనివ్వాలి. ఇలా అప్పుడప్పుడు సూప్స్ కూడా తాగితే ఏమవుతుందంటే ఆకలి వేస్తుంది, కడుపు క్లీన్ అవుతుంది, తర్వాత అన్ఈజినెస్ పోతుంది, బాడీకి కాస్త రిలీఫ్గా ఉంటుంది. సరేనా? ఇవాళ వంకాయ కూర ఉంది కొంచెం, సో అన్నం వండేసి కొంచెం పప్పులు చేసి చింతపండు పులిహోరను తర్వాత కొంచెం బొంబాయి రవ్వతో స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను లైట్గా. ఇవాళ జనవరి 26 గణతంత్ర దినోత్సవం. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకేనా? మీరు అందరూ లేచారా? పిల్లలు స్కూల్కి వెళ్ళరు కదా, సెలవు. ఒక గంటకి ఏదో ప్రోగ్రామ్ ఉంటుందో మరి, లేకపోతే కంప్లీట్లీ సెలవు. ఏదైనా సరే ఎంజాయ్ చేసుకోండి. బయటికి వెళ్ళండి, సెలవు అయితే స్పెషల్స్ చేసుకోండి. మన భారతదేశాన్ని కల్చర్ని గౌరవించండి. మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని గురించి మనం ఎప్పుడు స్మరించుకోవాలి. సో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడదాం. ఎవరైతే మన దేశం కోసం పోరాడి మనకి స్వాతంత్రం తెప్పించారు, గణతంత్ర దినోత్సవం. డాక్టర్ అంబేద్కర్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే అందరు గ్రేట్ లీడర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఎవరైతే మన దేశానికి తోడ్పడ్డారో వాళ్ళందరికీ కృతజ్ఞత భావంతో ఇవాళ మన రిపబ్లిక్ డే స్పెషల్ మొదలెద్దాం. సరేనా? ఇగో సూపు మరుగుతుంది. ఒక 2-3 minutes పెడితే బాగా మరుగుతుంది. ఇందులో మన బ్రెడ్ క్రమ్స్ లాంటివి ఏమైనా ఉంటే కూడా వేయించుకొని కలుపుకోవచ్చు. వెజిటబుల్స్ ఏది ఉంటుంది, నేను సింపుల్గా వెళ్ళి తాగేస్తున్నాను. ఓకేనా? మళ్ళీ కలుపుతాం. సూప్ రెడీ. ఇప్పుడు కప్లో పోసుకుందాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సూప్ తాగుతున్నాను. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. ఇవాళ జస్ట్ మార్నింగ్ ఏం వండానన్నది చూపెడతాను. ఓకేనా? సరే. పప్పు ఉడకబెడుతున్నాను, పప్పు పులుసుకి. తర్వాత ఉల్లిపాయలు వస్తున్నాను, ఇంకా ఉల్లిపాయ తరగాలి. అన్నం వండుతున్నా. కొంచెం వంకాయ కూరలోకిను పప్పు పులుసులోకి తీయడానికిను, తర్వాత కొంచెం అన్నంతో చింతపండు పులిహోర చేస్తాను. చింతపండు నానబెట్టుకున్నా, పప్పు పులుసుకిను చింతపండు పులిహోరకి. పప్పులోకి చింతపండు పిసికి పోస్తున్నాను. చింతపండు పులుసు పిసికి పప్పులో కలిపాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం,
వేసాక కాసేపు మరగనివ్వండి. తర్వాత పోపు పెట్టుకుంటే పప్పులుసు అయిపోతుంది. ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, సాంబార్ పౌడర్ కూడా వేసాను పప్పులుసులో. మరిగింది. ఇప్పుడు పోపు పెడదాం. ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొన్ని ఎండుమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలపండి. కొంచెం వేగాక మనం ఎండుమిరపకాయలు వేసాం కదా, ఇప్పుడేమో కొన్ని వెల్లుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు. సో ప్యాన్ తీసుకొని నూనె వేసాను. నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేగాక పోపు పప్పులుసులో కలిపాడు. రాత్రి వంకాయ కూర ఉంది ఫ్రిడ్జ్లో. ఇప్పటికి అన్నం అయిపోయింది, పప్పులుసు అయిపోయింది. ఇంకా చింతపండు పులిహోరను కొంచెం లైట్గా, కొంచెం బొంబాయి రవ్వ కేసరి సింపుల్గా కొంచెం క్వాంటిటీస్లో చేస్తాను. అవన్నీ వేగాక పులుసులో కలిపాను, మరగనిస్తున్నాను. సో పప్పులుసు రెడీ, అన్నం అయిపోయింది. ఇంకా చింతపండు పులిహోర చేయాలి. చింతపండు పప్పు కోసం ఆవాలు నూనె తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపు వేగాక కొన్ని పల్లీలు కూడా వేసి ఉప్పు, పసుపు, పల్లీలు కూడా వేసాను. సో బాగా కలపండి. వేగాక ఉప్పు, పసుపు వేసి తర్వాత చింతపండు కూడా వేస్తాను. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, ఇవాళ కొంచెం కారం కూడా వేస్తున్నా, బాగుంటుంది పులిహోరలో. ఒకసారి ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇదంతా వేగాక ఇందులో చింతపండు రసం వేసామంటే దగ్గర పడే వరకు మరగనివ్వాలి. దగ్గర పడే వరకు
పోపు వేగుతోంది. వేగే వరకు కలుపుతూ ఉండండి. చల్లారాక ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేయండి. బాగా కలిపి కొంచెంసేపు మరగనివ్వండి. లోపల అన్నం ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకుందాం. కొంచెంసేపు మరగనివ్వండి. చింతపండు వేసి మరగబెట్టాక తర్వాత అన్నంలోకి ఆ పోపు వేసాను చింతపండు పులిహోర కలపడానికి. తర్వాత ప్యాన్లో కూడా కొంచెం అడుగునంత బాగుంటుంది. అన్నం వేసి ఉడి చేసి కలిపేసి అప్పుడు పులిహోర రెడీ అయిపోయింది. సరేనా? పప్పుల్స్ రెడీ, అన్నం రెడీ. రాత్రి వంకాయ కూర ఉంది. ఇప్పుడు చింతపండు పులుసు కలిపేస్తా. బొంబాయి రవ్వతో కొంచెం కేసరి చేస్తాను. చింతపండు పులిహోర రెడీ, పప్పుల్స్ రెడీ, రైస్. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆన్ చేశాను. సింపుల్గా చేస్తాను అన్నమాట నేను. ఫస్ట్ ప్యాన్లో వాటర్ పోసుకోండి. తర్వాత ఒక నిమిషం మరగనివ్వండి. మరుగుతుంటే కొంచెం షుగర్, ఇలాచి, బొంబాయి రవ్వ అంతే. ఇవాళ అంటే జీడిపప్పు కిస్మిస్ ఏం లేవు, సింపుల్గా. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక కొంచెం షుగర్, తర్వాత ఇలాచి వేసి మరగనివ్వండి. మరిగాక బొంబాయి రవ్వ కలిపేయడం. సింపుల్గా చాలా బాగుంటుంది. కేసరి బాత్ అంటారు, అంటే బొంబాయి రవ్వ స్వీటు ప్రసాదం అంటాం. బొంబాయి రవ్వ ప్రసాదం ఎక్కువ దేవుడికి ఫాస్ట్గా చేసేది ఇది. అట్లయితే బొంబాయి రవ్వ వేయించుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా చేసిన కూడా బాగానే ఉంటుంది. నీళ్ళు మరిగాక చూద్దాం. తర్వాత నీళ్ళు మరుగుతున్నప్పుడు షుగర్ను ఇలాచి వేసాను కదా, ఇంకా బొంబాయి రవ్వ వేసి మరగబెట్టేసాను. అది సింపుల్ కేసరి అయిపోయింది. చల్లారాక గట్టిపడుతుంది. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఏం లేదు, జస్ట్ సింపుల్. నెయ్యి లేదు, పైనుంచి నెయ్యి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీకు తెలుసు అన్నీ కలిపి. పల్లీలు వేస్తూ ఉంటున్నప్పుడు ఇప్పుడే పల్లీలు కూడా అయిపోయి పల్లీలు వేయించేస్తాను. బాదాం, పిస్తా, వాల్నట్స్ ఏదంటే అది, జీడిపప్పు, కిస్మిస్, ఫ్రూటీ అని ఇప్పుడేం లేవు. సో ఇది. సో ఇవాళ మెన్యూ ఏంటంటే మళ్ళీ రైస్, చింతపండు పులిహోర, పప్పుల్స్, తర్వాత కేసరి స్వీటు, ఫ్రిడ్జ్లో కొంచెం వంకాయ కూర ఉంది. ఇది మా రిపబ్లిక్ డే స్పెషల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా ఆ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. ఓకేనా? హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఉంటాను మరి. ఇట్లో మీ విజయలక్ష్మి.